కలియుగ వైకుంఠ దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నిన్న స్వామివారిని 65,656 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,360 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల వెంకన్న దర్శనం మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర కసరత్తు చేస్తోంది. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న ఆలోచన చేస్తోంది.